ప్రైజ్ ద లార్డ్. సత్యస్వరూపియగు ఆత్మ నామములో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు యేసయ్య జీవపు మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 9వ వాక్య భాగం. ఆత్మ వలననే స్వస్థపరచు వరము. యేసయ్య రక్తముతో కడగబడి పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని ఆత్మచేత నింపబడి కడగబడి పరిశుద్ధపరచబడి నడిపించబడి ఆయన పోలిక ఆయన సారూప్యములోనికి రూపాంతరము చెందుతున్న నా ప్రియ ఆత్మీయులారా, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించే వరములలో మరొకటి స్వస్థత వరం. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడి ఉన్నది. ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. ఈ కడవరి దినములలో ప్రతి ఆత్మీయులలో క్రియ జరిగించవలసిన వరం స్వస్థత వరం. అవును ప్రియులారా, ఆత్మ మనలోనికి వచ్చి మనలో క్రియ జరిగించాలి. అందుకుగాను ఆయన యందు విశ్వాసం ఉంచెదము. అనేకులలో క్రైస్తవులలో స్వస్థత వరమును గూర్చిన సరైన అవగాహన లేనివారే కనబడుచున్నారు. లేఖనములలో ఉన్న ఆయన వాక్యము పొల్లైనను సున్నైనను తప్పిపోదు. లేఖనములను మనము విశ్వసించెదము. అపోస్తుల కాలములోనే స్వస్థత వరం ఉంది, ఇప్పుడు లేదు అని చెప్పేవారు లేకపోలేదు. పరిశుద్ధాత్మ ద్వారా కలిగే వరం స్వస్థత వరం. పరిశుద్ధాత్మ ప్రభు రాకడ వరకు నిలిచి ఉండును. ఆత్మ పెళ్లి కుమార్తె ఎక్కిరమ్ము అని ప్రభు పిలుచును. దేహ విమోచన వరకు పరిశుద్ధాత్మను నిలుచును గనుక ఆత్మ ద్వారా కలిగే స్వస్థత వరం కూడా రాకడ వరకు నిలిచి ఉండును. కావున తప్పుడు బోధల వైపు త్రిప్పబడక లేఖనముల యందు విశ్వాసముంచెదము. విశ్వాసము ద్వారా స్వస్థతలు జరుగును. ఆత్మ ద్వారా స్వస్థత వరము కలిగి ప్రార్థించుట ద్వారా స్వస్థత కలుగును. మనము దేహముతో ఉన్నంత వరకు రోగాలు కలుగును. ప్రకృతి ద్వారా కలిగే రోగాలు, వంశ పారంపర్యముగా వచ్చే రోగాలు, దేవుని మహిమార్థమే కలిగే రోగాలు, పాపముల ద్వారా కలిగే రోగాలు, ఇలా మరణకరమైన దీర్ఘకాలిక కుదరని రోగాలు ఎన్నో ఉన్నాయి. కావున నా దేవుని ప్రియులారా, పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసి విశ్వసించెదము. నిశ్చయముగా ఆయన మనలను స్వస్థపరచును. ఆయనకి ఇష్టమైతే స్వస్థత అనుగ్రహించును. ఆయన మన కొరకు గాయపరచబడి ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు స్వస్థత నొందితిరి అని వ్రాయబడి ఉన్నది. కావున నా దేవుని దైవ జనాంగమా, సందేహించక ఆత్మను విశ్వసించి స్వస్థత వరం పొందుకొనిదము. శ్రేష్టమైన పునరుత్థానము పొందేదము. రూపాంతరము చెందేదము. ప్రభువుని ఎదుర్కొనేదము. ప్రార్థన. ఆరోగ్య ప్రదాత అయిన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకి వెలలేని స్తోత్రములు స్తుతులు చెల్లించుచు ఉన్నాం. ఈ దినం మరొకసారి మీరు మమ్మల్ని దర్శించినందుకే మీకు స్తోత్రాలు. ఆత్మ వలన కలిగే స్వస్థత వరం మాలో క్రియ జరగాలని మీరు కోరుకున్నారు ప్రభా. మీ ఆత్మ చేత మేమంతా నింపబడి ఆత్మ ద్వారా స్వస్థత వరమును పొందుకోవడానికి మీరు సహాయం చేయమని కోరుతున్నాం. శారీరక మానసిక ఆత్మీయ స్వస్థతను మేము పొందుకొని మీరు ఆఖడకు సిద్ధపడినట్లుగా, శ్రేష్టమైన పునరుత్థానము కొరకు ఎదురు చూచున్నట్లుగా, రూపాంతరం చెంది మిమ్మల్ని ఎదుర్కొన్నట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ ఆత్మ ద్వారా కలిగే స్వస్థత వరమును పొందుదురుగాక. గాడ్ బ్లెస్ యూ.